మన జీవితాల్లో వి ఆల్ సే ఐ వాంట్ గాడ్స్ ప్రెజెన్స్, ఐ వాంట్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి నాకు కావాలి, దేవుడు నన్ను దర్శించాలి, దేవుని సన్నిధిలో నేను ఉండాలి అని ఆశలు అనేక మందికి ఉంటుంది. కానీ ఐ వాంట్ టు ఆస్క్ యూ, వేర్ ఇస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో ఏ స్థానంలో ఉన్నాడు? ఏ స్థానంలో ఉన్నాడండి దేవుడు? ఇస్ గాడ్ దేర్ ఇన్ యువర్ లైఫ్? అందరూ ఎస్ అంటారు. ఈరోజు మనకి దేవుడు వద్దు అంటే గాడ్ విల్ నెవర్ ఫోర్స్ అపాన్ అస్. దాడి చేయడు, ఫోర్స్ చేసి నేను ఉండాల్సిందే అని చెప్పే దేవుడు కాదు మన దేవుడు. హీ విల్ నెవర్ ఫోర్స్. చాలామంది చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు నాకు ఆయన ఉన్నట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆయన లేనట్టు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఆయన సన్నిధిని నేను బలంగా అనుభవిస్తాను, కొన్నిసార్లు ఆయన సన్నిధిని నేను అస్సలు అనుభవించాను. అంటే దేవుడు లేనట్ట? దేవుని సన్నిధి లేనట్ట? దేవుని సన్నిధి లేదంటూ ఏది లేదండి. ఆయన సన్నిధి అంతా ఉంది. ఆమ్నిసియంట్, ఆమ్ని ప్రెజెంట్ గాడ్. ఆమ్ని ప్రెజెంట్ అంటే అన్ని చోట్ల ఒకేసారి ఉండే దేవుడు, అన్ని చోట్ల ఒకే సమయము ఉండే దేవుడు అండి. 23వ కీర్తన మనందరికీ తెలిసిన కీర్తన 2-4 వచనాలు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చియున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమో అని తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఎట్లుంటుందంటే, ఈవెన్ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్ ఐ విల్ ఫియర్ నో ఈవిల్, ఫర్ యూ ఆర్ విత్ మీ. చెప్తారా? యూ ఆర్ విత్ మీ, గాడ్ ఇస్ విత్ మీ. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నీవు నాకు తోడై ఉందువు, నీవు నాకు తోడై ఉందువు. ఈరోజు మాట అంతా అంతే, నీవు నాకు తోడై ఉన్నాడు. దేవుని సన్నిధి, ద అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు మీ జీవితంలో ఏమైనా చేయాలా? మొట్టమొదటిగా దేవుని సన్నిధి గురించిన అవగాహన ఉండాలి, గ్రహింపు ఉండాలండి. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది అని ఆ గ్రహింపు ఉండాలి. ఆదికాండము 5వ అధ్యాయము 21వ అధ్యాయము నుండి 24 వచనాలు చదువుదామండి. హనోకు 60 ఏండ్లు బ్రతికి మెతుషెలెను కనెను. హనోకు మెతుషెలెను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నయు 360 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. ఇక్కడ హనోకు 60 ఏండ్లు 65 years బ్రతికి ఎవరిని కన్నాడండి? మెతుసెలాని కన్నాడంట. హనోకు మెతుసెలని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు, అంటే అప్పటి వరకు ఆ గ్రహింపు ఉందో లేదో తెలియదు. అప్పటి వరకు దేవుడి గురించిన ద అవేర్నెస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్, ఆయన ఉన్నాడో లేదో గ్రహించాడో, అవగాహన కలిగి ఉన్నాడో లేదో తెలియదు. కానీ మెతుసెలాని కనిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. తెలుగులో ఆ మాట రాయబడలేదు, కానీ ఇంగ్లీష్లో ఈనోక్ వాక్డ్ ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్. ఫెయిత్ఫుల్లీ విత్ గాడ్. హనోకు నమ్మకంగా దేవునితో నడిచాడంట. నమ్మకంగా తన బ్రతుకు దినములెల్లా నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 300 సంవత్సరాలు. ఒకవేళ 65 సంవత్సరాలు తీసివేయచ్చేమో, కానీ ఈ 300 సంవత్సరాలు ఎంత నమ్మకంగా మనము మన జీవితాల్లో అండి చాలాసార్లు సేవల్ని చూస్తాం, మినిస్ట్రీస్ని చూస్తాం. ఎవ్రీబడి స్టార్ట్స్ అవుట్ ఫెయిత్ఫుల్, ఎవ్రీబడి స్టార్ట్స్ అవుట్ హోల్ హార్టెడ్లీ, ఎవ్రీబడి స్టార్ట్స్ అవుట్. కానీ అంతము ముగింపు ఎలా ఉంటుంది? చాలాసార్లు కూలిపోతాయి. ఎందుకంటే మొదట్లో నమ్మకంగా ప్రారంభించారు, కానీ అంతం వరకు వచ్చేసరికి అపనమ్మకము, నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మము దూరిందేమో ఆ సేవలో, ఆ సేవకుల్లో. కానీ ఇక్కడ చూసినట్లయితే ద ఫెయిత్ఫుల్నెస్ దట్ హీ హ్యాడ్ ఇన్ ద బిగినింగ్, అంటే మెతుసెలాని కనిన తర్వాత ఎంత నమ్మకంగా ఉన్నాడో అప్పటి నుండి 300 సంవత్సరాలు నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి దేవుడు అన్నాడు, ఇంక ఈ లోకంలో నువ్వు ఉండటానికి వీలదు, నాతో రా, నాతో ఉండు, నా పక్కనుండు, నాతో ఉండు అని తీసుకువెళ్ళాడంట. పాత నిబంధన అంతట్లో మనం చూస్తామండి, ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట ఏంటంటే, నేను నీకు తోడుగున్నాను. ఈరోజు మన జీవితాల్లో కెరియర్ విషయంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో ఒక నూతన దశకి వెళ్తున్నప్పుడు అందరికీ వచ్చేది ఏంటంటే భయం. ఎలాగ చేస్తాను? హౌ డు ఐ డూ?
నా దగ్గర చాలాసార్లు యవనస్తులు లేడీస్ విమెన్ వెన్ దే కమ్ దిసే నాకు వివాహం అవ్వబోతుంది, చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అక్క, చాలా టెన్షన్ అయిపోతుంది, లేకపోతే ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా టెన్షన్ అయిపోతుంది, లేకపోతే నేను వేరే దేశానికి వెళ్తున్నా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ నర్వస్, ఐఎమ్ టెన్స్డ్, ఐఎమ్ వరిడ్, ఐ డోంట్ నో హౌ టు, ఐ డోంట్ నో ఎనీథింగ్. నాకు ఎలాగుంటుందో, తల్లిదండ్రులు విడిచి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇది మొదటిసారిగా నేను విడిచి వెళ్తున్నాను, ఐ డోంట్ నో ద ఫియర్ ఆఫ్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఏం జరగబోతుందో. ఈరోజు మన అందరికీ కూడా నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నా జీవితము, నా భవిష్యత్తు ఏమైపోతుందో అనే పరిస్థితుల్లో ఉన్నారు. కానీ బీ అవేర్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. ఆమెన్. ఆయన సన్నిధి గూర్చిన అవగాహన కలిగి ఉండాలంట. మొట్టమొదటిగా నోవాతోటి దేవుడు అంటాడు, ఇదిగో ఓడగట్టు, నేను నీ తోడు ఉంటాను. అందరూ తృణీకరిస్తున్నారు, అందరు నేను హేళన చేస్తున్నారు. బట్ నో, హ్యావ్ ఫెయిత్ ఇన్ మీ అండ్ బిల్డ్ ఎన్ ఆర్క్, ఐ విల్ బీ విత్ యూ. దాని తర్వాత అబ్రహాంతో అంటాడు, నువ్వు ఊరు విడిచి, నీ తల్లిదండ్రులు, కుటుంబాలు అందరినీ విడిచి నేను చెప్పే చోటుకి వెళ్ళు, ఐఎమ్ విత్ యూ, నేను నీ తోటి ఉంటాను. అదే రీతి మోషతోటి చెప్తాడు, ఫరో దగ్గరికి వెళ్ళు. ఆ వ్యక్తియా ఎక్కడి నుండి అయితే నేను బయటికి వచ్చాను, ఎక్కడి నుండి అయితే నేను పారిపోయాను, అక్కడికే వెళ్ళమంటున్నావా? దేవుడు అంటున్నాడు, భయపడకు, నేనున్నాను. మోషే అంటాడు, నీ సన్నిధి రాని ఎడల నన్ను పంపించవద్దు. ఈజ్ ఎనీబడి ప్రేయింగ్ ద సేమ్ ప్రేయర్ టుడే? నీ సన్నిధి రాని ఎడల నన్ను పంపించవద్దు ప్రభా, ఎందుకంటే నీ సన్నిధి లేకపోతే నిశ్చయంగా ఓటమే, నిశ్చయంగా వేదనే, నిశ్చయంగా బాధనే. నీ సన్నిధి రాని ఎడల నన్ను పంపించవద్దు. యెహోషువ అంతకాలము మోషే కింద ఉన్నాడు, మోషే పక్కన ఉన్నాడు, ద గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ ఆల్ టైమ్. కానీ మోషే ఎప్పుడైతే చనిపోయాడో దేవుడు అంటాడు, యెహోషువ, దిస్ ఇస్ యువర్ టైమ్, దిస్ ఇస్ యువర్ టర్న్. మనం ఎంతో నమ్మిన వారు, మనం వెన్ ద పీపుల్ దట్ వి లుక్ అప్ టు ద మోస్ట్, సడన్లీ గాడ్ టేక్స్ దమ్ అవే. ఎట్లుంటుంది? వీఆర్ గ్రిప్డ్ విత్ ఫియర్, భయము. ఎలాగా ఆ రీతిగా యెహోషువ కూడా బాధపడ్డాడు. నా తండ్రి మోషే తీసుకెళ్తే నేనేం చేయగలుగుతా? ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద కెపాసిటీ, ఐ డోంట్ థింక్ ఐఎమ్ దట్ కేపబుల్, ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ద పేషెన్స్. కానీ దేవుడు అనేక సార్లు యెహోషువకి ఐ ఫీల్, బికాజ్ ఎందుకంటే యెహోషువ గ్రంథంలో చూసినప్పుడు ఎట్లుంటుందంటే, యెహోషువ అనుకున్నాడేమో, ఏడుస్తున్నాడేమో దేవుని సన్నిధిలో, అది రాయబడలేదు. కానీ ఒకటే చాప్టర్లో 3-4 సార్లు దేవుడు అంటాడు, డు నాట్ ఫియర్, భయపడకు, నేను నీతోటి ఉన్నాను. యెహోషువ అన్నాడు, ఎలాగంటే దేవుడు అన్నాడు, డు నాట్ ఫియర్, ఐఎమ్ విత్ యూ. గిద్యోన్ తోటి దేవుడు అంటున్నాడు, నా కుటుంబం అందరికంటే చిన్న కుటుంబం ప్రభా, నేనేం చేయగలుగుతాను? దేవుడు అంటున్నాడు, డు నాట్ ఫియర్, ఐఎమ్ విత్ యూ, నేను నీతోటి ఉన్నాను. దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు దావీదు భయపడినట్లేదు, ఎందుకంటే అప్పటికే ఎడారిలో, అరణ్యములో పశువుల్ని, ఈ షీప్ని కాచేటప్పుడు అప్పటికే దేవునితో ఏక హృదయం కలిగి ఉన్నాడు. అప్పటికే దేవుని సన్నిధి గురించిన అవగాహన ఎంతో ఉంది. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు కదా, ఇందాక చదివిన, అంధకార లోయలో నీవు ఉన్నావు ప్రభా, యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. హీ హ్యాడ్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. ఆమెన్. హీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. అందుకనే సింహాన్ని చూసి భయపడలేదండి, ఎలుగుబంటిని చూసి భయపడలేదు, గొలియాతుని చూసి అసలే భయపడలేదు. ఎందుకంటే ఆయన హార్ట్ దేవుని హార్ట్ ట్యూన్ అయి ఉంది, జతపరచబడి ఉంది. అప్పటికే ఈ జాయింట్ ఈయన ఎంత అని ఆయనని చులుకనగా తీసి పడేస్తాడు. ఎందుకంటే హీ నోస్ హౌ బిగ్ హిస్ గాడ్ ఇస్. ఆమెన్. ఈరోజు మనకు ఆ అవగాహన ఉందనుకోండి, దేవుని సన్నిధి, దేవుని గొప్పతనం, దేవుడు ఎంత మహోన్నతుడు, దేవుడు మన పక్షాన ఎలాగ పోరాడతాడు. అందుకనే సైన్యములకు అధిపతి అగు యెహోవా ఈరోజు నిన్ను నా చేతిలో పెట్టబోతున్నాడు. నీ తలని నిశ్చయంగా నేను నరుకుతాను, నిశ్చయంగా నాకు జయం ఇవ్వబోతున్నాడని దావీదు ముందుగానే ప్రకటించాడు, చేయకముందే ప్రకటించాడు. అంటే హీ హ్యాడ్ దట్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. యెషయా గ్రంథంలో చూస్తాం, యెషయా ప్రవక్తని చూస్తాం. ఇశ్రాయేలు ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు, సవాల్తో కూడిన పరిస్థితులు, ఎంతో గందరగోళంగా ఉన్నప్పుడు యెషయా, ప్రభువా ఎలాగా అంటే దేవుడు అంటాడు, నేనున్నాను, భయపడకు, నేనే పంపిస్తున్నాను నిన్ను. యిర్మీయా ఏడుస్తూ ఉన్నప్పుడు, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నాను, యు ఆర్ మైన్, ఐ హ్యావ్ చోజన్ యు, నేను నీతోటి ఉన్నాను. నూతన నిబంధనలు చూస్తాము, పౌలు ఎన్నో శ్రమలు అనుభవించినప్పుడు దేవుడు అన్న మాట ఏంటిదంటే, నేను నీతోటి ఉన్నాను, భయపడకు. ఈ ముళ్ళు నా కృప నీకు చాలు, నేను నీతోటి ఉన్నాను, భయపడకు. ఈ శోధనలు, ఈ వేదనలు, పేతురు ఎలాగా లేదు, నేను పంపిస్తాను, నా పరిశుద్ధాత్మని పంపిస్తాను.
ఆ పెంతెకోస్తు దినాన ఇంకా అయిపోయింది, ఇంకా యేసు ప్రభు కొనిపోబడ్డాడు, ఆరోహణమయ్యాడు. ఎలాగా అనుకున్నప్పుడు ఆ పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడిని పంపించాడండి. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు, ఆ రోజు దర్శించాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు, నేటి వరకు కార్యము జరిగిస్తూనే ఉన్నాడు. నమ్మిన వారు ఉంటే ఆమెనని చెప్తారండి.